మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో విటమిన్ B12 లోపంలాగా, అలాగే డి విటమిన్ లోపంలాగా చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఫ్యాటీ లివర్. దీనికి కారణాలు ఏమిటి, అలాగే దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఒకవేళ ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ కూడా కాలేయం దెబ్బతింటే ఏం చేయాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మనిషి శరీరంలో కాలేయం అనేది ఒక మహా అద్భుతమైన యంత్రం లాంటిది. ఇది చీకట్లో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక నిశ్శబ్ద సైనికుడు అని చెప్పొచ్చు. మన శరీరంలో ఉండేటటువంటి విష పదార్థాలను నిరంతరం క్లీన్ చేస్తూ ఆ జీవనానికి అవసరమైన ప్రతి చర్యలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాలేయం. కానీ ఈ రోజులలో ఈ ఆధునిక జీవన శైలి వల్ల కాలేయం పైన చెరగని కొవ్వు ముద్ర పడుతూ ఉంది. ఈ పరిస్థితినే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. కొంతమందికి ఆల్కహాల్ అలవాటు లేకపోయినప్పటికీ కూడా ఇది వస్తుంది. ఇది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. దీన్ని మద్యం లేని కారణాల వల్ల వచ్చేటటువంటి కాలేయ వ్యాధి అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. నిశ్శబ్దంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి పీల్చేసేటటువంటి ఈ సమస్య పైన చాలామందికి అంతగా అవగాహన లేదు. అయితే దీనికి సంబంధించి అసలు ఫ్యాటీ లివర్ అనేది మెల్లమెల్లగా వస్తూ మన జీవన నాణ్యతని ఎలా దెబ్బతీస్తుంది, ఈ విషయాన్ని మీరు టెక్నికల్గా లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అసలు ఫ్యాటీ లివర్ని తిప్పుకొట్టడానికి రోజువారీగా దినచర్య ఏమిటి, అలాగే మీ డైట్ ప్లాన్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. అంటే ఈ ఒకరోజు శాంపిల్ లాగా ఒక ప్రణాళిక చూద్దాం. అంటే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి భోజనాన్ని మీరు ఈ ప్రకారంగా అనుసరించారనుకోండి, కొద్ది రోజుల్లోనే ఈ ఫ్యాటీ లివర్ని తిప్పికొట్టడానికి ఇది మీకు సహాయపడుతుంది. కాబట్టి ఈ షెడ్యూలింగ్ తెలుసుకుందాం. ఉదయం ఫస్ట్ లేస్తారు కదా, ప్రారంభం. అప్పుడు మీరు ఉదయం లేచిన తర్వాత నీళ్లు, నిమ్మరసం, పసుపు ఇది తీసుకోవాలి. నిద్ర లేవగానే ఖాళీ కడుపుతోటి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి సగం నిమ్మకాయ రసం, అలాగే చిటికడు పసుపు పొడి వేసి తాగేయండి. ఇది ఉదయం నుంచే ఆ కాలేయపు తాలూకు అజీవక్రియని, మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. తర్వాత అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్. ఈ అల్పాహారంలో కాలేయాన్ని శుద్ధి చేసేటువంటి ఒక స్మూతీని మీరు తయారు చేసుకోవాలి. ముందుగా నానబెట్టినటువంటి చియా గింజలు, అలాగే కడిగిన పాలకూర, చిన్నగా కోసినటువంటి అల్లం ముక్క, ఇంకా యాపిల్ ముక్కలు, వీటిని బ్లెండర్లో కానీ గ్రైండర్లో కానీ వేయండి. దీంట్లో నీళ్లు లేదా బాదం పాలు అంటే ఆల్మండ్ మిల్క్ లేదా కొబ్బరి పాలు, కోకోనట్ మిల్క్ వేయండి. ఈ మిశ్రమం అంతా మెత్తగా నురుగు వచ్చేలాగా మీరు బ్లెండ్ చేయండి. ఈ ప్రక్రియలో అన్ని పోషకాలు కూడా సులభంగా జీర్ణమయ్యే రూపంలోకి మారతాయి. తయారైన ఈ స్మూతీని వెంటనే గ్లాసులో పోసుకొని అల్పాహారంగా తీసుకోండి. ఈ స్మూతీ కేవలం రుచిగా ఉండటం మాత్రమే కాదు, కాలేయంలో ఉండేటువంటి కొవ్వుని కరిగించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, మొత్తం ఆరోగ్య వ్యవస్థకి మద్దతు ఇవ్వటానికి ఒక శక్తివంతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. తర్వాత మధ్యాహ్న భోజనం అంటే లంచ్. ఈ లంచ్లో కాలేయానికి సూపర్ ఛార్జ్ చేసేటటువంటి ఒక మీరు బౌల్ తయారు చేసుకోబోతున్నారు. సగం కప్పు వండినటువంటి బ్రౌన్ రైస్, ఇక్కడ దంపుడు బియ్యం అయితే ఇంకా మంచిది, అంటే హ్యాండ్ పౌండెడ్ రైస్, లేకపోతే క్వినోవా తీసుకోండి. దీనికి ఒక కప్పు ఆవిరిలో ఉడికించిన బ్రకోలీ, కాలీఫ్లవరు, కొన్ని తాజా పాలకూర ఆకులు కలపండి. ఈ కాలీఫ్లవర్ అన్నప్పుడు అది థైరాయిడ్కి హాని చేస్తుంది అనుకుంటారు, కానీ ఫ్యాటీ లివర్కి మంచి చేస్తుంది. దీనిపైన ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ దీన్ని వేసి సగం నిమ్మకాయ రసం పిండండి. మాంసాహారులు అనుకోండి, గ్రిల్ చేసినటువంటి చేపని, శాకాహారులు అయితే సగం కప్పు ఉడికిచ్చినటువంటి శనగల్ని చాల్చండి. దీనికి ఈ శక్తివంతమైన భోజనం కాలేయానికి సరైన ప్రోటీన్ని, అమైనో యాసిడ్స్ని, అలాగే యాంటాక్సిడెంట్ని అందిస్తుంది. ఇక రాత్రి భోజనం డిన్నర్. ఈ డిన్నర్లోకి మీకు పప్పులు, కూరగాయల సూపు కావాలి. సగం కప్పు వండినటువంటి పప్పులు అంటే కందిపప్పు కానీ పెసర్లు కానీ ఇలాంటివి, ఒక కప్పు క్యారెట్స్, అలాగే పాలకూర లాంటి ఆ మిశ్రమం కూరగాయలని తీసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు, కొంచెం నల్ల మిరియాలు చల్లండి. ఈ సూప్ని కూరగాయల రసంతో ఉడికించండి, వెజిటబుల్ బ్రాత్ లాగా, లేదా చికెన్ రసంతో కూడా వండొచ్చు. వండిన తర్వాత ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ చేర్చండి. ఇది ఒక ప్లాన్డ్ భోజనం కింద మారి కాలేయానికి సరైన ప్రోటీన్ని, యాంటాక్సిడెంట్ని, వీటన్నిటిని అందిస్తూ మీ రోజుని ఆరోగ్యంగా మారుస్తుంది. ఈ సందర్భంగా కాలేయానికి హాని చేసే 4 ప్రమాదకరమైన ఆహారాల గురించి మీరు తెలుసుకోవాలి. కాలేయం పైన కొవ్వు పెరిగిపోవడానికి మామూలుగా ఆల్కహాల్ అనుకుంటారు కదా, మద్యం ఒక్కటే కారణం కాదు. కొన్ని రకాల ఆహారాలు మనకు తెలియకుండానే ఈ కాలేయపు వాపుని, ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. కొవ్వు పెరిగిపోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి.
ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు తిరిగి పొందాలంటే ఈ 4 ఆహారాన్ని తక్షణమే దూరంగా ఉంచాలి. ఏమిటివి? 1 చక్కెర, షుగర్. కాలేయపు వాపు అలాగే ఫ్యాటీ లివర్కి ముఖ్య కారణాల్లో ఈ షుగర్ అనేది ప్రధానమైంది. మళ్ళీ అందుకే దీన్ని వైట్ పాయిజన్ అంటారు, తెల్ల చక్కెర. కొంతమంది బ్రౌన్ చక్కెర మంచిదేమో అనుకుంటారు, కానీ అది కూడా మంచిది కాదు. తెల్ల చక్కెర, బ్రౌన్ చక్కెర, తేనె, ఆఖరికి అలాగే కొబ్బరి తాలూకు చక్కెర అండ్ కోకోనట్ షుగర్, అలాగే ఇంకా మాపుల్ సిరప్, ఇలాంటి రకరకాల వాటిని షుగర్ లాగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ చక్కెర అంతా మన జీర్ణాశయం నుంచి నేరుగా కాలేయానికి చేరుతూ ఉంటుంది. శరీరంలో చక్కెర మోతాదు పెరిగిందనుకోండి, కాలేయం ఆ అదనపు చక్కెరని కొవ్వు కింద మార్చుకుంటుంది. ఈ కొవ్వంతా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? కాలేయం పైన పెరిగిపోతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్కు ఎక్కువగా కారణం ఏమిటి అంటే, ఈ మరింత కొవ్వు దాంట్లో చేరకుండా ఉండాలంటే చక్కెరను పూర్తిగా మానేయండి. అది ఏ రకమైన చక్కెర అయినా సరే. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా ఇట్లాగా అతిగా ఉండేటటువంటి తీపి పదార్థాలు అవి శరీరంలో కఫాన్ని అలాగే మేధస్సుని పెంచేస్తాయి. ఇది కఫదోషం పెరగటం వల్ల శరీరంలో ఒక రకమైనటువంటి ఆము అనేది క్రియేట్ అవుతుంది. ఇది కాలేయపు పనితీరుని మందగిస్తుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సిన ప్రధాన ఆహార పదార్థం శుద్ధి చేసిన పిండి పదార్థాలు, హైలీ రిఫైన్డ్ పిండ్లు. అందుకే ఇలాంటి మైదా ఇలాంటి వాటిని ఈ వైట్ పాయిజన్స్లో ఒకటి కింద చెప్తారు. గోధుమ పిండితో తయారైనటువంటి ఆ తెల్ల రొట్టెలు అంటే బ్రెడ్ కానీ, అలాగే పాస్తా లేకపోతే వైట్ రైస్, తెల్లన్నం, ఇలాంటివి తెల్లగా ఉండేటువంటి ఆహారాన్ని మీరు వదిలేయాలి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని వేగంగా పెంచుతాయి. చక్కెర లాగానే ఈ పిండి పదార్థాలు ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. కాలేయం కొవ్వు కింద మార్చేస్తుంది వీటిని. కాబట్టి వీటిని పూర్తిగా ఆహారం నుంచి మీరు తొలగించేయండి. తర్వాత చెప్పుకోవాల్సింది ప్రాసెస్ చేసిన వేపుళ్ళ గురించి. ప్యాకెట్స్లో లభించే డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ కొవ్వుని శరీరం జీర్ణం చేసుకోలేదు. దీంతో ఏం జరుగుతుంది? ఇవి నేరుగా కాలేయం పైన పెరిగిపోతాయి, ఫ్యాటీ లివర్కి కారణం అవుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి శరీరంలో విషాల్లాగా పనిచేస్తాయి. వీటిని ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారాల కింద పరిగణిస్తాం. ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సింది మద్యం గురించి. ఆల్కహాల్. మద్యం అనేది కాలేయం పైన అదనపు భారాన్ని పెంచే ఒక బయట నుంచి వచ్చే విష పదార్థం, ఒక టాక్సిన్. కాలేయం దీన్ని శుద్ధి చేయటానికి అలాగే విసర్జించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఈ అధిక శ్రమ ఫ్యాటీ లివర్కి కారణం అవుతుంది. ఇక ఈ సందర్భంగా కాలేయాన్ని శుభ్రం చేసే అద్భుతమైన ఆహారాల గురించి మనం తెలుసుకుందాం. కాలేయానికి హాని చేసే ఆహారాన్ని మీరు వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ కాలేయం తిరిగి ఆరోగ్యంగా ఉండాలి కదా, అలా మార్చుకోవటానికి, ఆ పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవడానికి కొన్ని ఆహారాలను మీరు చేర్చాలి. అంటే ముందు అపథ్యాలను తెలుసుకున్నాం, ఇప్పుడు పథ్యాలను తెలుసుకుంటున్నాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఆకుకూరలు, అలాగే క్రూసిఫెరస్ కూరగాయలు. పాలకూర, అలాగే అలాగే బ్రకోలీ, కాలీఫ్లవర్, ఇలాంటి ఆకుకూరలు క్రూసిఫెరస్ కూరగాయలలో ప్రధానంగా ఇవన్నీ. వీటిలో శక్తివంతమైన యాంటాక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎక్కువ మొత్తాల్లో ఉండటం వల్ల ఇవి కాలేయాన్ని విష పదార్థాల నుంచి విముక్తి చేస్తాయి, డీటాక్సిఫై చేస్తాయి. అలాగే పెరిగిపోయిన కొవ్వుని తొలగిస్తాయి. ఇది పరిశోధనలలో తేలింది. ఇవి ఆయుర్వేదంలో చెప్పినటువంటి సత్వప్రధానమైన ఆహారాలు కాబట్టి ఇవి కాలేయానికి మంచి చేస్తాయి. అలాగే అధిక పీచు పదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి కూడా మీకు సహాయపడతాయి. చియా గింజలు, అలాగే అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా ఒకవేళ మాంసాహారాలు అయితే సాల్మన్, ట్యూనా లాంటి చేపలు, అలాగే ఇక ఫైబర్ ఉండేవి, ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి, అలాగే కాలేయపు వాపుని తగ్గిస్తాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. కాలేయం అనేది మన శరీరంలో ఎంతో కీలకమైన ఒక అవయవం. ఇది సహజంగానే అపారమైనటువంటి రీజువనేషన్ కెపాసిటీ అంటే పునరుత్తేజ శక్తిని కలిగి ఉంటుంది. సరైనటువంటి ఆహార నియమాలు, జీవనశైలితో ఈ ఫ్యాటీ లివర్ లాంటి సమస్య నుంచి కూడా ఇది త్వరగా కోలుకోగలుగుతుంది. కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అంటే మీ ఆరోగ్యాన్ని, మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోవటమే. ఆయుర్వేదంలో ఉండేటువంటి ఆహారమే ఔషధం అనే గొప్ప సిద్ధాంతాన్ని అనుసరించి ఈ మార్పుల్ని చిన్న చిన్న అడుగులుగా మీ దినచర్యలో చేర్చుకోండి. ఇలా చేర్చుకోవడం ద్వారా మీరు అనుకున్నటువంటి ఆ ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే వేగంగా ఆరోగ్యవంతమైనటువంటి మార్పును చూడగలుగుతారు. కాబట్టి మిత్రులారా, చీకటి మయం అయినటువంటి ఈ కాలంలో చిన్న దీపపు వెలుగులాగా మీ కాలేయం మీ అంతరంగాన్ని అలాగే మీ శరీరాన్ని ప్రకాశింపజేయగలుగుతుంది. ఆరోగ్యం అనేది నిజానికి ఒక గొప్ప వరం. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు దాన్ని ప్రేమగా, శ్రద్ధగా కాపాడుకోండి. మీ కాలేయాన్ని శుద్ధి చేసేటువంటి ప్రతి అడుగు మీ జీవితానికి కొత్త శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది.
భయం వదిలేయండి, నమ్మకంతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. అంటే 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుంది అంటారు కదా, అలాగా. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఒక గొప్ప నిధిలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ జ్ఞానంతో మీ జీవితం సదా కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా వర్ధిల్లుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.